నమస్తే అండి, నేను రజాక్. ఒక్కసారి దీను సిగ్గురావాలి మనకి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగ నా కొడుకుల్లాగా కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. అది సంగతి. అది ఇండియా వాళ్ళంతా కూడా దొంగ నా కొడుకులు. థాయిలాండ్ వస్తే కనుక ఒక్క మహిళ కూడా రేప్ అయ్యలదు. కానీ ఏంటంటే ఇండియాకి వచ్చిన ప్రతి మహిళ కూడా రేప్ అయ్యాలి. అరే ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? అసలు నీకు సిగ్గు, శరం, మానం, అభిమానం, మనం ఈ దేశంలో పుట్టినాం, ఈ దేశం అంటే ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక గౌరవం, ఇలాంటివి ఉండవు మనకి. లెగిసిన కాడ నుంచి ఇంత విషయం పెట్టుకొని ఇన్నేళ్ళు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికి కూడా, మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే ఈ వ్యక్తిని అన్ఫ్రెండ్ కాదు, అన్సబ్స్క్రైబ్ చేయండి, తొందరగా అన్ఫాలో చేయండి. ఇంత దుర్మార్గమైన భాష ఉపయోగిస్తా మన దేశాన్ని ఉద్దేశించి థాయిలాండ్తో కంపేర్ చేస్తా మనల్ని దొంగనా కొడుకులు అంటా ఉంటే, దొంగనా కొడుకులు ఎవడన్నాడు తెలుసా? భారతదేశంలో పుట్టేటువంటి ప్రతి ఒక్కరిని అని ఉంటాడు. అలాగే ఎందుకంటే ఓవరాల్గా భారతదేశాన్ని టార్గెట్ చేసినారు కాబట్టి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దొంగ నా కొడుకే అన్నాడు. ఇది ఇతని యొక్క గ్రౌండ్ రియాలిటీ. ఈ స్థాయిలో దుర్మార్గమైన భాష ఉపయోగిస్తే ఇది రీసెంట్ రీల్ అనమాట. నిన్న సాయంత్రం పెట్టి తెచ్చానంటే ఈ రీల్ చూసిన తర్వాత అరే ఈ సిగ్గు, శరం, మానవ, అభిమానం లాంటివి ఏవి మనకు లేవా? అయినా కానీ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదో వీడియో పెట్టాడంట, ఆ వీడియో కింద పాజిటివ్ కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు డిలీట్ చేసుకుంటా ఉన్నట్టున్నాడు. పాజిటివ్ కామెంట్లు వస్తూ ఉన్నాయి అనమాట. ఇంత నీచాతి నీత్యంగా, ఇంత క్రూరాతి క్రూరంగా మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే, మన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే, మన దేశంలో ఉన్నటువంటి మహిళల్ని, పురుషుల్ని, దేవతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే మనం కళ్ళు తెరవ్వా, నోరు తెరవ్వా, నోరు తెరిచి పెగల్చలేమా, మాట్లాడలేమా? ఎంతమంది రెస్పాండ్ కావాలి? సామాన్యులు రియాక్ట్ కారా? అంటే ఇంకా 15 లక్షల మంది ఎందుకున్నారు మీరు నాకు తెలియగలుగుతా. మనందరినీ పట్టుకొని ఒక అభివృద్ధి మనకి థాయిలాండ్లో అభివృద్ధి చూడండి దొంగ నా కొడుకులారా అంటున్నాడు. ఓకే, కాదనట్లేదు. మరి ఇండియాలో అభివృద్ధి కళ్ళ కనపట్లేదు. మరి ఇండియా ఎవడు దొంగ నా కొడుకు అనాలి? అందరి దగ్గర అడుక్కొని బెగ్గర్ స్టేజ్ నుంచి ఈ స్థాయికి వచ్చినాడు. నోటి మాటలు ఇట్లాగే కక్కుర్తిగా పడి ఏడుస్తాయి. ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరి ఇతన్ని ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారో, ఇతనికి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో, మనకి సిగ్గంటూ లేదా? భగవంతుడు మనకి సిగ్గు పెట్టలేదా? మనకి మానవ అభిమానం లేదా అని నాకైతే అనిపించింది. ఎందుకంటే కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నేనేం అనట్లేదండి. ఇంకా ఉన్నారు కదా, 15 లక్షల మంది ఉన్నారు. ఎందుకున్నారు మీరు? దేనికోసం ఉన్నారు? రిపోర్ట్లు కొట్టండి, కేసులు పెట్టండి. ఈ విధంగా దొంగనా కొడుకు అంటూ అదేదో కంట్రీతో పోలుస్తా మనల్ని ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం ఎందుకు ఉపేక్షించాలని నేను అడుగుతున్నా. ఎందుకు మనం అతనికి డబ్బులు అప్పచెప్పాలా? ఒకప్పుడు అడుక్కున్నాడు, ఓకే సరే, అది అయ్యిందేదో అయిపోయింది, మంచిగా చెప్తాడు అనుకుందాం. కానీ ఈ రోజున ఇతను చేస్తున్నటువంటి పని ఏంటి? ఎంటైర్ భారతదేశాన్ని అవమానిస్తా ఉన్నాడు. ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క వాల్యూని తీస్తా ఉన్నాడు. అంటే ఎందుకు తీస్తున్నాడని మీరు అడగొచ్చు. ఏ అయితే ఇతను మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో ప్రపంచ దేశాలు అనేక దేశాలకు వెళ్తూ ఉంటాయి. అక్కడ ఆటోమేటిక్గా ఆటో ట్రాన్స్లేషన్ జరుగుతూ ఉంటుంది. భారతదేశం అంటే ఇది, భారతదేశంలో పుట్టినటువంటి మనుషులంతా కూడా దుర్మార్గులు. అంటే మన దేశానికి వచ్చేటటువంటి ఫారెన్ టూరిస్టులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒక రకమైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాడు. మీరు అడగొచ్చు, చిన్న చిత్తగా యూట్యూబరు, అతనికి సబ్స్క్రైబర్ బేస్ లేదు, అతను అలాంటి వాడు నార్మల్గా ఉన్న పర్సన్ అయితే కనుక అతను చెప్పినటువంటి మాట అంత దూరం వెళ్ళదు. కానీ ఇతను మాట్లాడుతుంటే మిలియన్స్ కొద్ది రీచ్ వెళ్తుంది, మిలియన్స్ కొద్ది వ్యూస్ వెళ్తా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇతన్ని కూడా తప్పనిసరిగా ఆ దేశానికి సంబంధించినటువంటి, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక పౌరుడిగా చూసి ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని చెప్పేసి ప్రపంచ దేశాలు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. తాయివాన్తోనో, కాంబోడియాతోనో ఆ దేశాలతో పోలుస్తా భారతదేశంలో డెవలప్మెంట్ లేదంటూ ఈ రోజున కారు కూతలు నీచంగా కూస్తూ ఉంటే మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? మనకి నోరు పెగలదా? ఒక పక్క సీతాదేవిని చెప్తున్నాడు, ఇంకో పక్క భగవద్గీతను బయటికి తెస్తా ఉన్నాడు. భగవద్గీతతో పాటు మన వినాయక స్వామిని తీసుకొస్తా ఉన్నాడు. తీసుకొచ్చి వాళ్ళ మీద ఇక్కడ నేను కనుక తప్పు మాట్లాడకపోతే రక్తం కక్కుని చేస్తాను, తప్పు మాట్లాడితే కనుక మీరు రక్తం కక్కుని చేస్తారు ఇది అంటున్నాడు. సో అష్టదరిద్రాలు అంటారని చెప్పేసి మనకి శాపనార్థాలు పెడతా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎంత నీచంగా మన దేశాన్ని అవమానపరుస్తూ ఉంటే మన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదా? ఇంకేమన్నాడు బాబు? థాయిలాండ్ మీ ఆడపిల్ల సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేపిస్టులు. మన ఇండియా వస్తే చాలు రేప్ అయిపోద్దంట. ఈ లెక్క చెప్తున్నాడు, 60,000 రేపులు అంటున్నాడు. 60,000 రేపులు దేశంలో జనాభా ఎంతమంది ఉంది? ఇప్పుడు అమెరికాలో రేప్స్ జరగట్లేదా? లేదంటే ఈడు వెళ్ళినటువంటి ప్రతి దేశంలో రేప్స్ జరగట్లేదా? ఎక్కడో నిన్న కామెంట్లో విన్నాను, 14 ఏళ్ళ అమ్మాయిని వాడికి డబ్బులు ఇచ్చి అలా చేయకుండా పని చేశానని చెప్పేసి చెప్పాడంట. మరి ఎంతవరకు నిజమో మీరే చెప్పాలా?
14 ఏళ్ల పాపని, ఒక చిన్న బాలికని అక్కడ ఏదో మరి ఏ దేశాలు ఆటలాడాడు తెలియదు, మొత్తానికి ఆటలాడేటట్టు ఒప్పుకున్నట్టు పోక్సో కేసు పెట్టాలని చెప్పేసి కామెంట్లో వస్తూ ఉంది. దీంట్లో ఎంతవరకు నిజం మీరు చెప్పాలా? అతన్ని ఫాలో చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు మాట్లాడాలా, మీరు గొంతెత్తాలా. ఇంతకాలం మీరే కదా ఫాలో చేసింది, మీరే కదా వెళ్ళింది. కాబట్టి అలాంటి అడ్డగోలు కారుకుతలు కూర్చున్నటువంటి నేను కామెంట్లలో చూసిన, నాకు చాలా చాలా ఈ మనోడి భాష ఎంతో గొప్పదని చెప్పేసి నాకు ఇప్పుడు దాకా తెలియదు, కానీ చరిత్ర అయితే చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. అది కాకుండా విదేశీయులు ఎంతమంది 197 దేశాల వాళ్ళు వస్తారు. మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు థాయిలాండ్ గురించి సేఫ్ గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్. అంటే ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఇండియా అంటే ఒక రేపిస్టుల కంట్రీ. బ్రిటన్ అమ్మాయి వచ్చిన రేప్ చేసినారు, జర్మనీ అమ్మాయి వచ్చిన రేప్ చేసినారు, ఫ్రాన్స్ అమ్మాయి వచ్చిన రేప్ చేసినారు. అంటే మన దేశంలోకి వచ్చి మరి సంవత్సరానికి ఎన్ని లక్షల మంది టూరిస్టులు వస్తారు మన దేశానికి తెలుసా? అది మన దేశానికి గోవాకి కావచ్చు, కేరళకి కావచ్చు, మన హైదరాబాద్కి కావచ్చు, లేదంటే ముంబైకి కావచ్చు, లేదా నార్త్ సైడ్ ఉన్నటువంటి రాజస్థాన్కి కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలకి, లేదంటే కనుక మన జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఎన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం టూరిస్టులు వస్తూ ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది మీద రేప్ అటెంప్ట్లు జరుగుతూ ఉన్నాయి, వీళ్ళలో ఎంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు. భారతదేశం ఒక్కటే అలా రేప్ అటెంప్ట్లు జరుగుతుందా? అమెరికా వెళ్తే అక్కడ మనల్ని స్కామ్లు చేయట్లేదా? లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ మనం స్కామ్ చేయట్లేదా? లేదా బ్రిటన్ వెళ్తే లేదా? ఈ రోజున నువ్వు ఆటలాడేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో అక్కడ జరగట్లేదా? కేవలం భారతదేశంలో మాత్రమే అమ్మాయిల మీద, ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయా? మరి ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే మనోడు ఒక్కడే చెప్పాలనుకుంటున్నాడు, భారతదేశం అనేది ఒక దొంగ కంట్రీ. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మహిళ కూడా, ప్రతి పురుషుడు కూడా ఈ విధంగా ఉంటారు. భారతదేశంలో ఉన్నటువంటి దేవతల్ని కూడా ఇలా చిత్రీకరిస్తారనేది వీడు చెప్పాలనుకున్నటువంటి అంశం. అందులో భాగంగానే ఏ దేశం వెళ్ళినా, ఇప్పుడు ఏదో దేశంలో చచ్చాడంట, సో ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడైతే కానీ ఏ రేపులు జరగట్లేదు, మా దేశంలో జరుగుతుంది. వెళ్ళి క్రైమ్ రికార్డ్ తీసుకో, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నువ్వు మీ దేశంలో అంటే ఏ దేశం పోతే ఆ దేశంకి వెళ్ళి క్రైమ్ రికార్డు అడుగు. ఎందుకు ఉండదు క్రైమ్ రికార్డు? ఏ దేశంలో ఉండదు? ఏ దేశంలో రోబరీస్ జరగట్లేదు? ఏ దేశంలో అత్యాచారం జరగట్లేదు? ఏ దేశంలో హత్యలు జరగట్లేదు? కేవలం భారతదేశంలో మాత్రమే హత్యలు, అత్యాచారాలు, లేదంటే రేపులు, మర్డర్లు జరుగుతున్నాయా? వీడు చెప్పాలనుకున్నటువంటి అంశం ఒక్కటేనా? మనం కళ్ళు తెరవమా? ఈ విధంగా పట్టుకొని దొంగనా కొడుకులు అంటే ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కారుకూతలకు వస్తూ ఉంటే మనం ఇంకా సపోర్ట్గా పోస్టులు పెడతాం, సపోర్ట్గా వీడియోలు చేస్తూ ఉంటాం, సపోర్ట్గా కామెంట్లు పెడతా ఉంటాం. ఆ కామెంట్లకు వాడు వచ్చేసి లైకులు కొడతా ఉంటాడు, రిప్లైలు ఇస్తూ ఉంటాడు. ఇంకా అరిచి చెప్తాను, 60,000 మందిని రేప్ చేశారు. పక్కనున్న పాకిస్తాన్లో జరగట్లా, పక్కనున్న బంగ్లాదేశ్లో జరగట్లా? గవర్నమెంట్ ఎంత చేయాలో అంత చేస్తుంది. మూర్ఖుడు మనసు మారదు, వాడిని మార్చలేం, కష్టం. మరి అలా తయారైపోయినాడు పరిస్థితి మనం ఏం చేస్తాం? అలాంటి వాళ్ళు ఉరిశిక్షలు వేయడం, చంపడం, ఏదో ఒకటి చేస్తాం అనమాట. అంతేగాని గాలికి వదిలేయట్లేదు కదా. ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది ఇజ్రాయెల్ అమ్మాయి ఈ కుక్కల్ని, గేదెల్ని, ఆవుల్ని అని చెప్పేసి మన హిందువులకు ముడిపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా దాదాపు ఒక ఆవుని, 20 కుక్కల్ని, లేకపోతే 40 మేకల్ని రేప్ చేశారని చెప్పేసి ఒక విష ప్రచారం భారతదేశమే చెల్లాడు. అక్కడ తాకుండా నా కూతురు భారతదేశంలోకి రాయను, భారతదేశంలోకి వస్తే కానీ నా కూతురి మీద అత్యాచారం చేసి చంపుతారని చెప్పేసి చెప్పినాడు. ఇలాంటి రోడ్డుని పెంచి పోషించినటువంటి చరిత్ర మన తెలుగు వాళ్ళది. నెక్స్ట్ అంటే మనం అడ్డగోలుగా కారుకూతలు కూసేయవచ్చు, దేవుడి మీద ఇష్టానుసారంగా మాట్లాడేయచ్చు, సారీ అని చెప్తే అయిపోతుంది, ఒక క్షమాపణ చెప్తే అయిపోద్ది. ఇప్పుడు ఈ బాధ ఏంటంటే మనం క్షమాపణ ఒప్పుకోవట్లేదు అనమాట. నీ పొగడా క్షమాపణ మాకొద్దు, నువ్వు అన్న ప్రతి మాటకి కూడా నిన్ను తప్పనిసరిగా చట్టపరంగా నేను నిలబెట్టాలా, తప్పనిసరిగా నిన్ను బోన్లో నిలబెట్టాలా అని చెప్పేసి ఈరోజు సమాజం చూస్తూ ఉంది. వీడికి అది నచ్చట్లేదు. నన్ను ఎలా చూస్తారు మీరు అట్లాగా? నేను తప్పనిసరిగా నేను అనుకున్న నా ఇష్టం. నేను మాట్లాడిన ఇప్పుడు శివాజీ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడండి, ఆయన ఫ్యాన్ అని తెలిసిందంటే వెంటనే వచ్చి అయ్యో శివాజీ గారు నా ఫ్యాన్, నాకు తెలియదే, ఇలా తెలుసుంటే ఇలా మాట్లాడేవాడు కదా. అంటే నీ ఫ్యాన్ అయితే నువ్వు మాట్లాడు, ఫ్యాన్ కాకపోతే నువ్వు మాట్లాడేస్తావు. కరిగిపాటి నరసింహారావు గారు పూర్తి స్థాయిలో ఓ నెగిటివిటీ వచ్చింది. ఎంత గొప్ప మనిషి, ఎంత ఉన్నతమైన మనిషి, మహాసహస్రావధాని, దైవాంశ అంటే అలాంటి లక్ష్మీదేవి కాదు అది, ఏది చదువుల తల్లి, సరస్వతీదేవి, సరస్వతి పుత్రుడు ఆయన. కొన్ని వందల వేల పద్యాల్ని కొన్ని రోజుల పాటు అలా చెప్పుతా ధారణ బ్రహ్మగా గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని కుట్రపూరితమైన మాటలు మాట్లాడుతా, దుర్మార్గమైన భాష ఉపయోగిస్తా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఎందుకు నేను ఉపేక్షించాలి? నువ్వు వచ్చా రేపొద్దని చెప్తావు గరికపాటి వారికి నాకు క్షమాపణలు, లేదంటే కనుక సీతాదేవికి నా క్షమాపణలు, హిందువులకి నా క్షమాపణలు, అయిపోయేదా శివాజీ తల్లికి నా క్షమాపణలు. మరి నువ్వు అన్న మాటలు ఎక్కడికి పోయినాయి? రీల్స్ ఏమన్నా డిలీట్ చేసినాడా, కట్ చేసినాడా? ఎందుకు చేయలేదు? చెయ్యడు కాక చెయ్యడు. ఇంకేంటి? మీరు రేపు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇంకా దేశం ఇంకా వెళ్ళిపోతుంది. నువ్వు బాగా తీసుకెళ్ళినావు మరి దేశాన్ని, మేము తీసుకెళ్ళట్లేదు.
ఈ దృష్టిలో ఏంటంటే భారతదేశం ఒక రేపిస్ట్ కంట్రీ అని చెప్పేసి ఒక ముద్ర అయితే ఇస్తున్నాడండి. దీంతో ఈ రోజుతో క్లారిటీ వచ్చింది. ఆ దేశం పోయినాడంట, ఆ దేశంలో భారతదేశం అంతా కూడా దొంగనా కొడుకులు అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే భారతదేశం మీద పూర్తి స్థాయిలో విషబీజాలు నింపుకొని ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ భారతదేశం యొక్క వాల్యూని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ అన్వేష్ అనేటువంటి ఒక పనికిమాలినోడు. కాబట్టి ఇతని మీద ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. వీడు పెట్టేటటువంటి శాపనార్థాలను పట్టించుకోవాల్సిన పని అయితే మనకైతే లేదు. ఎక్కడ దాకా తెగిద్దో అక్కడ దాకా తెంచుదాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ మతం జోలికి వచ్చినా సరే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఈ ముష్టోడు వెళ్ళిన ప్రతి చోట ఒక యాషం వేస్తా ఉన్నాడు అనమాట. జీసస్ దగ్గరికి వెళ్తే అక్కడ యాషం, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే నెత్తి మీద టోపీ పెట్టుకుని ఇంకో యాషం, లేదంటే కనుక ఇండియన్ అంటే హిందూ దేశం వెళ్తే కనుక అక్కడ ఒక యాషం, ఇలా రకరకాల వేషాలు వేస్తా ఉన్నాడు అనమాట. ఇంకో మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే ఈయన్ని మీ కొంపలకు పిలుస్తున్నారో దయచేసి పిలవకండి. ఏదో వెళ్ళిన దేశం ప్రతి చోట పెద్ద తోపు తురుముకాను పద్ధతి గల మనిషి, దైవాంశ సంభూతుడు, మాటకారి, అత్యద్భుతమైనవాడు, లేదంటే 10 మందికి సాయం చేసినాడు, ఇలాంటి కబుర్లు ఏం చేయలేదు ఆయన గాడు. ఓకే, కాబట్టి వాడిని ఏం చేస్తారంటే దయచేసి మీ కొంపల దగ్గర కూడా రానిండి. ఏ దేశంలో ఉన్నా సరే ఎలాంటి ఇన్వైట్ చేయకండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మన దేశం యొక్క పొరుగు ప్రతిష్ట అనేది దిగజారితే తప్ప పెరిగే ప్రసక్తి అయితే లేదు.